నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. ధైర్యంలో ఆయన విప్లవ ఘనుడు, సేవల్లో ప్రజాపాలకుడు. 2000 ఎకరాలకు పైగా ఉన్న భూస్వాములు, మద్రాసు ప్రెసిడెన్సీలో అత్యంత ధనవంతుల్లో వారి కుటుంబం ఒకటి. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో తండ్రి వారసత్వాన్ని అందుకున్నారు. టీడీపీలో సీనియర్ లీడర్ ఆయన. అన్ని అంశాల్లో మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రాయలసీమ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. చంద్రబాబుకు నమ్మకస్తుడు. అనంతపురం జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 29 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి నమ్మకస్తుడిగా నిరంతరం ప్రజల కోసం, వారికి మంచి చేయడం కోసం కృషి చేస్తున్నారు. ఉర్వకొండ ఆయన కంచుకోటగా మార్చుకున్న పయ్యావుల కేశవ్ గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. పయ్యావుల కేశవ్ 1965 మే 14 అనంతపురం జిల్లాలో జన్మించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలో 11, 12 తరగతులు చదివాడు. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ కోసం హైదరాబాద్లోని భద్రుకా కాలేజీలో చేరాడు. కేశవ్ 22 సంవత్సరాల వయసులో 1987లో మణిపాల్ విశ్వవిద్యాలయంలోని టీఏపై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశాడు. భార్య హేమలత, 2 కుమారులు విక్రమ్ సింహ, విజయ్ సింహ ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ల్యాండ్ సీలింగ్ చట్టాలు అమల్లోకి వచ్చే వరకు 2000 ఎకరాలకు పైగా ఉన్న భూస్వామి కుటుంబంలో కేశవ్ జన్మించాడు. అతని కుటుంబం మద్రాస్ ప్రెసిడెన్సీలో అత్యంత ధనవంతుల్లో ఒకటి. అతని తండ్రి పయ్యావుల వెంకటనారాయణ, అతని తండ్రి పయ్యావుల వెంకటరమణ 1975లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో దాదాపు 3 దశాబ్దాల పాటు కొనసాగిన కేశవ్ రాజకీయ జీవితం 1994లో అప్పటి టీడీపీ అధినేత నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మొదలైంది. 29 ఏళ్ల వయసులో పెళ్లైన కొద్ది నెలలకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపికయ్యారు. గతంలో ఆయన తండ్రి రాయదుర్గం నుంచి పోటీ చేయగా ఉర్వకొండ నియోజకవర్గం కేశవ్కు కేటాయించారు. ఉర్వకొండ స్థానం నుంచి కేశవ్ 6 సార్లు పోటీ చేయగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994-99లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2004 నుంచి 2009లో వరుస విజయాలు సాధించి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయారు. 2015లో అనంతపురం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు. విజయం తర్వాత శాసనమండలిలో టీడీపీ తరపున చీఫ్ విప్గా నియమితులయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం వైసీపీకి గాలి వీచినప్పటికీ కేశవ్ ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో రాయలసీమ ప్రాంతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన 3 మాత్రమే గెలిచారు. మిగిలిన 2 పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. 2019 జూలైలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా కేశవ్ను నియమించారు. పీఏసీ చైర్మన్ గా కేశవ్ పబ్లిక్ ఫైనాన్స్ కు సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తారు. సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి అనేక విలేకరుల సమావేశాలు నిర్వహించారు. సమస్యలు ప్రధానంగా కాగ్ నివేదికల్లో హైలైట్ చేసిన అవకతవకలు, ఎస్క్రో ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణాలకు ఆర్థిక సహాయం చేయడం రాజ్యాంగ విరుద్ధం, రాష్ట్ర ప్రభుత్వం అపూర్వమైన మొత్తం రుణాలు. జూలై 2021లో ప్రజా ఆర్థిక స్థితిపై పూర్తిస్థాయి ఆడిట్ను అభ్యర్థించడానికి కేశవ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ను కలిశారు. 2024లో ఉర్వకొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డిపై గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్లో ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.